తెలంగాణలో కాంగ్రెస్ పాలన నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ 30 రోజుల పాలన తనకు సంతృప్తిని కలిగించిందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన పాలనపై రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన సందర్భంగా గాంధీ భవన్ లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కేక్ కట్ చేసి ఉపాధ్యక్షులు మల్లు రవి తదితరులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నెల రోజుల ప్రస్థానాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజాపాలన లక్ష్యమని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్రవీగకుండా సేవకుడిగా పనిచేస్తానన్న బట్టి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు పరిశ్రమలు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తామన్న ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కంకణ బద్దులమై పనిచేస్తామని స్పష్టం చేశారు. తాను మాస్ లీడర్ను అని సీఎం రేవంత్ రెడ్డి తనకు స్పీకర్ పదవి అప్పగించి తన కాళ్లు చేతులు కట్టేశారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఊర్లలో తిరుగుతూ అందరినీ కలిసి స్నేహం చేసే తనకు ఈ పదవి చాలా కొత్తగా ఉందన్నారు. తనపై నమ్మకంతో సీఎం అప్పగించిన ఈ రాజ్యాంగ పదవికి న్యాయం చేస్తానని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గోల్కొండ సాహితీ కళా సమితి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, అనంత సాహిత్య సాంస్కృతిక నివేదిక, తెలుగు భాష చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల నుంచి శాసన సభాపతిగా నియమితులైన గడ్డం ప్రసాద్ కుమార్ కు సాహిత్య సాంస్కృతిక సంస్థలు సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్పీకర్ గా తన విధులను సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకుంటానని గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. గత పాలకులు కవులను దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదని, తాను మాత్రం ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా అన్ని విధాల వారికి అండగా ఉంటారని స్పీకర్ స్పష్టం చేశారు. మరి మా ముఖ్యమంత్రి నాకు స్పీకర్ పదవి అప్పచెప్పించింది. ఇది నాకంతా కొత్తగా అనిపిస్తుంది. నేను ఊర్లలో 24 గంటలు తిరిగి చిన్న చిన్న వాళ్ళతో స్నేహం చేస్తాను. ఒక్క దగ్గర కూర్చునే అలవాటు లేదు నాకు. కానీ ఇప్పుడు నా కాలు చేతులు కట్టేసుకుంటున్నా అయినా పర్వాలే, ఇది రాజ్యాంగానికి సంబంధించిన పదవి కాబట్టి మరి వాళ్ళు నా మీద ఏ విశ్వాసం పెట్టి నన్ను ఈ పదవిలో కూర్చోబెట్టిందో నాకు తెలియదు. అయినా నాకు ఇచ్చిన పదవి ఏదైతున్నదో ఆ పదవికి తప్పకుండా న్యాయం తీసుకుని వస్తా. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం నరసింహన్ దంపతులు కాసేపు ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. గతేడాది డిసెంబర్లో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కేసీఆర్ జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. దాంతో యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు సర్జరీ చేసి 4 వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అప్పటి నుంచి కేసీఆర్ నందినగర్లోని తన నివాసంలోని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ను పలువురు పరామర్శించేందుకు వస్తున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ రాష్ట్రం విడిపోయాక కూడా గవర్నర్ గానే కొనసాగారు. 2014 నుంచి 2019 వరకు 2 తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు. బంధు పథకాల ప్రభావం బీఆర్ఎస్ పై పడిందని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ లో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందన్న కేటీఆర్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని తెలిపారు. అప్పుల బూచి చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుందని, ఈ 3 ముక్కలాటలో బీఆర్ఎస్ కే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక వార్తను ప్రచురించేటప్పుడు అన్ని విధాల వివరాలు తెలుసుకుని ప్రచురించాలని, ఇలా తప్పుడు ప్రచారాలు చేయవద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తనకు అన్ననే లేడు, ఆ స్వప్న ఎవరో ఏమిటో తెలియదు అని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. క్రాస్ చెక్ చేసుకుని వార్త ఇవ్వాలి, దాన్ని జర్నలిజం అంటారని హితవు పలికారు. బోయినపల్లి ఇంటి పేరు ఉన్నంత మాత్రాన బంధుత్వం ఎలా అంటగడుతారని ప్రశ్నించారు. నేను ఎంపీగా ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా ఉన్న సమయంలో ఏ అధికారి పైన ఆయన ఒత్తిడి చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు ఈ విధంగా చేసిండు, వాళ్ళ చుట్టాలకి ఇప్పించుకున్నాడని చెప్పి తీన్మార్ మన్నల్లా గారు క్యూ న్యూస్లో ఉదయం పూట మాట్లాడిండట. అది చూసి బీజేపీ పార్టీ సోషల్ మీడియా
వాళ్ళు, తదనంతరం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని విస్తృతంగా వైరల్ చేశారు. ఇది ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది. ఎందుకంటే నాకు నా మిత్రులు, మా బంధువులు అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో నా మిత్రుడు ఆయన బిడ్డ డెలివరీ కోసం అయితే వాళ్ళ భార్యాభర్తలు వేరు, అక్కడి నుండి నా చిన్ననాటి క్లాస్మేట్ న్యూజిలాండ్లో సెటిల్ అయ్యాడు, వాళ్ళు అందరు ఫోన్లు చేశారు. వినోద్ నీకు అన్న లేడు కదా, మరి ఈ అన్న ఎక్కడ వచ్చిండు, ఈ అన్న బిడ్డ ఎక్కడి వచ్చింది వినోద్ అని అడిగారు. నేను చెప్పిన ఇదంతా కూడా పచ్చి అబద్ధాలు, నేను తీవ్రంగా రేపు ఖండిస్తున్నాను చెప్పి కూడా నా మిత్రులకి మా కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి నాకేం సంబంధము, కెన్ యూ ప్రూవ్ ఇట్? కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసే యోచన కనిపిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలన్న అరుణ ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్పకుండా వస్తాయని అన్నారు. ఇప్పుడు ప్రజల వద్ద ప్రజాపాలన అని అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు గ్రామాలలో. సో వాళ్ళు 100 days టైం అడిగినారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. సో దాంట్లో ఈ 6 గ్యారంటీల లోపల, అంటే 6 అంటే 6 నంబర్ కాదు, ఆ 6లో చాలా ఉన్నాయి ఇంకా. సో ఆ 6లో కూడా ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, అట్లాంటివి చూస్తే ఆ 13 కాకుండా ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి. అంటే ఇది గ్యారంటీ, అవి గ్యారంటీలు కదా, ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీ కిందకే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మరి 100 రోజుల సమయం ఏదైతే అడిగినరో 100 రోజుల వరకు ఈరోజు వేచి చూద్దాం. 100 రోజుల లోపల వాళ్ళు చేయగలిగితే సంతోషం, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంతోషం. ప్రజలంతా కూడా, తెలంగాణ ప్రజలంతా కూడా ఆ వాటి కోసమే, ఆ హామీలపైనే ఓటేసి గెలిపించినారు, మార్పు కావాలని గెలిపించినారు. సో వారు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. చాలా చోట్ల కూడా హౌసింగ్ విషయంలో ప్లాట్ లేకుండా, ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళపైన క్లారిటీ లేదు. ఎక్కడ ఇంతవరకు ఎలాంటి నివాస యోగ్యం లేనటువంటి వాళ్ళకు ప్లాటు లేదు, వాళ్ళ ఇల్లు ఉండదు, ఎక్కడో కిరాయి ఇంట్లోనో లేకుంటే ఎక్కడో చోట గుడిసెలలోనో ఉన్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. మరి వాటిపైన కూడా క్లారిటీ లేదని చెప్తా ఉన్నారు. వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మరి వారికి ఎట్లా ఇండ్లు నిర్మాణం చేసిస్తుంది, ఎప్పట్లోగా నిర్మాణం చేసిస్తుంది, ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఎట్లా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తుంది, ఎట్లా వాళ్లకు ఇస్తున్న విషయం కూడా తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది. సో చాలా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇంకో కొంచెం ఇప్పుడిప్పుడే మేము అధికారంలోకి వచ్చినాం, ఇప్పుడిప్పుడే సరి చేసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి కొంచెం సమయం ఇవ్వడమే. పెరికా ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని కోదండరాం అన్నారు. పెప్సీ ఒక సంఘంగా ఏర్పడి తమ హక్కులను సాధించుకునే దిశగా కృషి చేస్తున్నందుకు అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో పెరికల కుల సంఘం అండగా నిలిచిందని గుర్తు చేశారు. పెరిక కులస్తుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనం, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్యాలెండర్ మనం అనుకుంటాం కానీ ఇంటి గోడ మీద వేలాడితే మనకు వచ్చేది ఉంటుంది అని దీన్ని మామూలుగా కొట్టి పారేయటానికి వీళ్ళే. దీని ద్వారానే సందేశం, ఒక సంఘం ఉంది, అందులో ఈ సభ్యులు ఉన్నారు, ఈ సంఘం ఈ పనిచేస్తుంది తెలిసేది ఈ క్యాలెండర్ల ద్వారా. సంవత్సరం అంతా గోడ మీద వేలాడుతుంటది కాబట్టి వచ్చిపోయే వల్ల కూడా ఈ సందేశం అనేది పోతూ ఉంటది. కులము, కుల సంఘము అనేది వాస్తవానికి చాలా రోజుల నుంచి ఉందేమో గాని ఇదివరకేమో అవి కొద్ది మందికి మాత్రమే పరిమితం అయి ఉండేది. కానీ రాను రాను ఇది సభ్యులందరూ చేరి సంఘంగా పెట్టుకొని ఆధునిక రాజకీయాలు వచ్చినాయి కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మరి ప్రజాస్వామ్యంలో బల ప్రదర్శన చూపించాలి అంటే కులం పేరుతో ఒక సంఘంగా ఏర్పడగలిగితే బాగుంటుందని, అది కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కావటం లేదు, దిగువ స్థాయి దాకా సంఘాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ సంఘాల ద్వారా ఎన్నికలు వచ్చినప్పుడు డిమాండ్లు సాధించుకునే ప్రయత్నం
సమీకరించుకొని తమ బలానికి తగ్గట్టుగా పదవులు పొందే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. ఇది నా దృష్టిలో భారత ప్రజాస్వామ్యాన్ని పునాదిని విస్తృతపరచడానికి బాగా ఉపయోగపడ్డది, ఒక ప్రజాస్వామిక ప్రక్రియకు దోహదపడ్డదని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. అందులో ప్రొఫెషనల్స్ విడిగా సంఘాలు పెట్టుకోవటం అనేది ఆనవాయితీ కూడా నాకు తెలిసైతే 10-15 సంవత్సరాల నుంచి బాగా కనబడుతున్నది. రాజకీయ నాయకులు కుట్రలతో హైందవ సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తూ హైందవ దేవాలయాల ఆస్తులను, రాబడిని ఇతర మతాల అభివృద్ధికి దుర్వినియోగం చేస్తున్నారని ఏకం సనాతన్ భారత్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీవ్ షా, నరేంద్ర కుమార్ చతుర్వేదీలు ఆరోపించారు. దేవాలయాలు, మఠాలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అన్నారు. కాశ్మీర్లోని పురాతన సూర్య దేవాలయం, మార్తండ్ ఆలయం, మధురాలోని శ్రీకృష్ణ జన్మభూమి, కాశీ వారణాసిలోని జ్ఞానవాసి తీర్థక్షేత్రాన్ని తక్షణమే పునఃస్థాపన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60 స్థానాలలో ఏకం సనాతన్ భారత్ దళ్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సనాతన హిందూ దేశమైన భారతదేశంలో హిందువులకు గతంలో కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలలో న్యాయం జరగలేదన్నారు. బీజేపీ హిందువులమని ప్రగల్భాలు పలుకుతూ మైనార్టీలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ గవర్నమెంట్ దానికి టేక్ ఓవర్ చేసి మొత్తం సత్యానాశ చేసిన దానికి మందిర్కి మొత్తం అది ఆరానే దానికి తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మాది ఏం డిమాండ్ ఉన్నాయంటే ఇది మొత్తం మందిర్ది కంట్రోల్ భారీదార్ సమాజ్కి మళ్ళీ వాపస్ ఇచ్చి అది పాత కాలం దానికి ఆరా మందిర్ది వైష్ణోదేవి ఇంపార్టెన్స్ దానికి మళ్ళీ రావాలి. ఇట్లనే ఇదే మనకు స్టార్టింగ్ ఫౌండేషన్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా. మొత్తం భారతదేశంలో ఒక మందిర్ ముక్తి ఆందోళన స్టార్ట్ అవుతాయి. గవర్నమెంట్ కంట్రోల్ నుంచి అన్ని టెంపుల్స్ తీసేయాలి. ఏ టెంపుల్ కి ఆ మేనేజ్మెంటే మేనేజ్ చేయాలి. ఒక్క మస్జిద్ కి, ఒక్క చర్చ్ కి ఎవరికి గవర్నమెంట్ కంట్రోల్ లేదు. మళ్ళా ఎందుకు మన హిందూస్ మందిర్ కి వాళ్ళు కంట్రోల్ చేయాలి. అన్ని పైసలు దోచుకొని అన్ని గవర్నమెంట్ ట్రెజరీలో పోయి హిందూస్ కి బెనిఫిట్ లో ఏ ఒక్క పైసా కూడా వస్తలేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 300 crores రెవెన్యూ జనరేట్ అయింది. ఆ 300 crores లో 86 crores వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు, 46 crores క్రిస్టియానిటీకి ఇచ్చారు గవర్నమెంట్. మన సొంత గుడికి ఆ కార్యకర్తలకి ఓన్లీ 12 crores. సో ఎంత మనకు తప్పు చేస్తున్నారు ఈ అన్ని గవర్నమెంట్, స్టేట్ కానీ సెంటర్ కానీ అన్ని ఇదే విధంగా పని చేస్తున్నారు. కానీ మా డిమాండ్ ఒకటే, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసేయాలి. అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ 1976 లో ప్రతి గవర్నమెంట్ 5 years తర్వాత ఎవరికి అధికారం లేదు. సికింద్రాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లి అస్మత్పేటలోని శ్రీ 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 మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ మద్దం నరసింహ యాదవ్ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు గోపాల్ యాదవ్ కార్పొరేటర్ ని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రే చెంగయ్య, మక్కల నరసింగారావు, కూతాడి దయానంద్, ఆనంద్ యాదవ్, బుర్రి యాదగిరి, గడ్డం కృష్ణ యాదవ్, కనకరాజు యాదవ్, పెంటయ్య మరి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాపాలనకు కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనకాని దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 రోజులు అయిన సందర్భంగా చనకాని దయాకర్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి విద్యార్థులు, నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బాలలక్ష్మి, ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడు మేడ శ్రీను, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాపాలన 30 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఒక స్వేచ్ఛ, సమానత్వం, స్వయాపాలన ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనేది ఈ 30 రోజుల్లోనే నిరూపించుకున్నారని అన్నారు. అందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోరు బిడ్డలుగా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇలా ఉద్యమం నుంచి మేము తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలుగా గడీల పాలన నుంచి వెళ్ళి ప్రజాపాలన రావాలని కోరుకున్నాము. ఇవాళ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకొని కాంగ్రెస్కు ఒక స్పష్టమైన మెజారిటీతో అధికారం ఇచ్చారు. ఈ నెల రోజుల పాలనలో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా మిగతా మంత్రివర్గం అంతా కూడా ఇవాళ ఒక ప్రజాపాలన అందించే దిశగా సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మారు తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ ఆకాంక్షలు నెరవేరే దిశగా
ఇలా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇవాళ మాట్లాడుకునేటోళ్లకు, పోరాటం చేసే వాళ్లకు అనేక రంగాల్లో ఒక స్వేచ్ఛ సమానత్వంతో తెలంగాణ ప్రజలు బతుకుతా ఉన్నారు. గత 10 ఏళ్ల పాలనలో ఒక మనిషినిగా చూడలేని సమాజం, ఒక మనిషి ఒక పోరాట హక్కును, మానవ హక్కును, ప్రజాస్వామ్య హక్కును కాలరాసి 10 ఏళ్ల పాలనలో ఒక పరాకాష్ఠకు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థకే బ్రష్ పట్టించినటువంటి కేసీఆర్ పాలన మన ప్రజాపాలనకు చాలా తేడా ఉందనేది ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికలప్పుడు చెప్పిందో దానికి కట్టుబడి ఈరోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇవాళ అపర్నిశలు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. మీరు ఏకకాలం 30 రోజులలోనే తెలంగాణలో అనేకమైన మార్పులు వచ్చింది. కాబట్టి మీ 30 రోజులు పనిచేసిన మీ అందరికీ కూడా తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్ ప్రయాణం వల్ల దాదాపు 8 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రోజువారీ ఆదాయం 80% తగ్గిందని, జీవనోపాధి తగ్గడం వల్ల ఆత్మహత్యలకు ఆటో డ్రైవర్లు పాల్పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం చర్య తీసుకుని నెలకు 15,000 రూపాయలు జీవన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆటోల పైన ఉన్న ఫైనాన్స్ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల జీవన ఉపాధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. మరో 1 లక్ష టాటా మ్యాజిక్లు, అదేవిధంగా ఇతర ప్రయాణికులను చేరవేసేటువంటి వాహనాలు ఉన్నాయి. 8 లక్షల పైచులకు ఈ డ్రైవర్లు, అలాగే ప్రత్యక్షంగా 8 లక్షలు అయితే మరో 2 లక్షల మంది దాని మీద పరోక్షంగా బతికేటువంటి కార్మికులు ఉన్నారు. సుమారు 10 లక్షల మందికి ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ మరి వాళ్ళ జీవన వృత్తికి 15,000 రూపాయల నెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ న్యాయసమ్మతంగా మేము బీఆర్టీ రాష్ట్ర కమిటీగా భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే మహిళలు తమ భర్తల్ని కూడా వెంటబెట్టుకొని బస్సులు ఎక్కన కారణంగా ఇలా ఆటో వల్ల ఆదాయం సుమారుగా 80% పడిపోయిందని చెప్పేసి అనేక సర్వేల్లో ఇలా వస్తూ ఉంది. అందుకని ఆటో డ్రైవర్లు భయపడిపోయి ఈఎంఐలు కట్టలేమని, రెంట్ కట్టలేమని, స్కూల్ ఫీజు కట్టలేమని, నిత్యావసర వస్తువులు కొనలేమని చెప్పేసి భయపడుతూ ఆత్మహత్యలు కూడా చేసుకోవటం ప్రారంభమైంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలా అనేక మంది మార్పు కోరుతూ ఏదో ఆశపడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ఇవాళ పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా ఇవాళ పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మొత్తం కూడా గవర్నమెంటు చేసుకొచ్చుతున్న విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్టీయూగా. అయ్యా ఇవాళ ఆటో యూనియన్లు కానీ మిగతా యూనియన్లు కానీ ఎవరు కూడా రాజకీయాలు చేయట్లేదు. ఆటో వల్ల కడుపు మండిపోతా ఉంది. గతంలో ఇట్నే ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడితే కేసీఆర్ గారు ఇవాళ హైదరాబాద్లో ఆటోలని తిరగమని చెప్పిండు, వాళ్లకు సబ్సిడీలు ఇప్పించిండు, వాళ్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసిండు, అదే రకంగా రోడ్డు ట్యాక్సీలు రద్దు చేసిండ్రు. మెట్టుగూడ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీలో ఉన్న పురాతన ఓపెన్ నాలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని డివిజన్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నాలా వద్ద నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు సమస్యలపై దృష్టి సారించామన్నారు కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అబ్దుల్ నబీ. స్థానికంగా ఎన్నో ఏళ్లుగా నాలా సమస్య కొనసాగుతూనే ఉందన్నారు. ఓపెన్ నాలా కావడంతో చెత్త చెదారం మట్టితో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుందన్నారు. తొలగించి పైకప్పు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. పటంచెరు పట్టణంలోని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నింటిలో ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఆల్విన్ కాలనీలోని మల్లన్న జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. అలాగే గౌతమ్ నగర్ కాలనీలో నవీన్ గౌడ్ నూతనంగా ఎస్ఎస్ జిమ్ ను ప్రారంభించారు. జేపీ కాలనీలో మిత్రుడు నారాయణ నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఆర్ యువసేన అధ్యక్షుడు మధు, ప్రవీణ్, వినయ్ గౌడ్ కూడా పాల్గొన్నారు. కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఏఆర్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్ సహకారంతో న్యూ మారుతినగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు.
అనంతరం కొత్తకోట ఆర్యవైశ్య సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. ప్రజలకు సేవ చేయడంలో కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయదగ్గ విషయమని అన్నారు. వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందని, పెద్ద సంఖ్యలో కాలనీవాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీవాసులు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో 150 మంది పాల్గొన్నారని, వారికి పరీక్షలు నిర్వహించి డాక్టర్ రాకేష్ తగు సూచనలు ఇచ్చారని తెలిపారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శ్రీకర హాస్పిటల్ డాక్టర్ రాకేష్ ను డాక్టర్ ఏఆర్ గుప్తా అభినందించారు. హైదరాబాద్ నగరంలో అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారు వివిధ రుగ్మతులతో ఫుట్పాత్ల మీద జీవనం సాగిస్తున్నారు. ఇబ్బంది పడుతున్న వారికి స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఔషధాలు అందించారు. అనంతరం ప్రమాదాల బారిన పడిన వారిని గుర్తించి ప్రథమ చికిత్స చేసి వారికి దుస్తులు, స్వెటర్లు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వం స్పందించి చొరవ తీసుకుని ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఈ అనాథలు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి నూతన జీవితాన్ని అందించాలని కోరారు. జనసేన పార్టీ శివలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ పాల్గొన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీని డివిజన్ స్థాయిలో అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో డివిజన్ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని పార్టీ బలోపేతానికి అభిప్రాయాలను తెలిపారు. అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుని పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా మున్ముందు జనసేన పార్టీ సిద్ధాంతాలను నియోజకవర్గ స్థాయిలో ప్రతి గడప గడపకు తీసుకెళ్లే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు, నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరిగింది. మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీని బలోపేతం చేయడం. బలోపేతం ఏ విధంగా అంటే బూత్ మేనేజ్మెంట్ చేయాలని, బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. భవిష్యత్తులో వచ్చే ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో ప్రతి బూత్ కూడా అందరూ వెళ్ళాలి, ప్రతి ఇంటికి కూడా వెళ్ళాలన్న ఇంటెన్షన్తో కార్యక్రమం మొదలుపెట్టాం. దీన్ని ప్రజల్లోకి జాయిన్ చేసి దాన్ని ముందుకెళ్ళాలని, రేపటి నుంచి అన్ని డివిజన్లలో కూడా కొత్త వాళ్ళు జాయిన్ చేసుకోవడం, బూత్ మేనేజ్మెంట్ కాన్సన్ట్రేట్ చేయాలని మిగతా డివిజన్ కూడా మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ సంతోష్ నగర్ డివిజన్ ఓల్డ్ సంతోష్ నగర్ కాలనీలో శ్రీ రాఘవేంద్ర ఓడిపి టిఫిన్ సెంటర్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టిఫిన్ సెంటర్లోని కిచెన్ విభాగంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అనంతరం హోటల్ యాజమాన్యం, అగ్నిమాపక సిబ్బందికి ఈ ఘటనపై సమాచారం అందించారు. సకాలంలో ఫైర్ డిపార్ట్మెంట్ వారు చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.